హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందు నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఇవి కొద్దిగా చిట్టపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. బీట్రూట్ ఉల్లిపాయ ముక్కలు రెండు ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు, మంచిగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాతే బీట్రూట్ వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని వీటిని మగ్గనిద్దాం. బీట్రూట్ ముక్కలు ఇలా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముందు కొద్దిగా వేసుకుందాం, తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇవి మగ్గేలోపుగా మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఒక 6-7 వరకు ఉంటాయి ఇవి. ఇందులోనే ఒక స్పూన్ కారం పొడి తీసుకుంటున్నాను. వీటిని దంచుకుందాం. ఒక స్పూన్ కారం పొడి వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని వీటిని కొంచెం కచ్చాపచ్చగా దంచుకుందాం. మరొక 2 నిమిషాల పాటు బీట్రూట్ ముక్కలు మగ్గాయి కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం వేసుకుందాం. మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ కారం, అది వేసుకుందాం. తాలింపులో వెల్లుల్లిపాయలు ముక్కలు మగ్గిన తర్వాత కారం పొడి వేసుకునే దానికంటే ఇలా వెల్లుల్లిపాయ కారం దంచుకొని వేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఓరెమ్మ కరివేపాకు, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఇప్పుడు మంటను తక్కువగా పెట్టుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకు మగ్గే వరకు మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొద్దిగా మన టేస్ట్కి సరిపోయినంతగా వేసుకుందాం. ఇంకొక 1/2 స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాం. మరి ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఓసారి కలుపుకొని మటన్ పూర్తిగా సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరిగా మరో 2 నిమిషాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇక మన బీట్రూట్ ఫ్రై అయిపోయింది. ఇక ఏ కూరైనా చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటేనే కదా మరి, అందుకే ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై వారానికి ఒక్కసారైనా చేసి పెడితే మనం బయట నుంచి మందులు వాడే పనే ఉండదు. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదా. చూసారు కదా బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా? అంతవరకు సెలవా మరి.